చెప్పు, మీ అమ్మనాలతో ఎన్నిసార్లు పోయినావు? ఎన్నిసార్లు తీసుకుపోయాడు మీ నాన్న? భర్త అనేది అంత లోకం అయిపోయిందా? భర్త అంటే వాడేమన్నా నీ ఇంట్లో సాకిరి చేసేటవాడు అనుకుంటున్నావా? ఇక గృహహింస చట్టాలన్నీ మీకే ఉన్నాయని పోయి పోలీస్ స్టేషన్ బెదిరిస్తావా? భర్త ఒకవేళ తనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు రెస్టారెంట్లో తినిపించాలని ఉంది అని అంటే రావాలి, కానీ ఈరోజు నేను ఇంట్లో వండుతలేను, రెస్టారెంట్ తీసుకుపోవాల్సింది అంతే. మరి మీ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా చేసినావా? అబ్బా ఎంత దొంగవే నువ్వు, మహా దొంగది ఇది. కోరికలన్నీ తీర్చుకుంటారు భర్త దగ్గరకు వచ్చినాక. వాని పాపం రోజు ఏంపుడే వాడికి, చెప్పుకోలేడు, కక్కలేడు, ఏం చేయలేడుగా. దీని కోరికలు వారంలో 2 సార్లు 3 సార్లు బయటికి వెళ్ళి తినాల్సిందే, ఖర్చు పెట్టాల్సిందే డబ్బు. నేను అడిగే ప్రశ్న, ఇంట్లో మీ అమ్మా నాన్న దగ్గర లేని ఈ అలవాటు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అంటే ఇన్ని రోజులు ప్రెషర్ కుక్కర్ లాగా ఉన్నావు, లోపల ఈ కోరికలతో నటించినావు మంచిగా చర్చిలా, పాస్టర్ ముందట, అమ్మ నాన్నల ముందట. పెళ్ళైన తర్వాత పేలిపోయినావు. ఇప్పుడు వాడు ఎవడు చెప్పుకోవాలా ఎడుతున్నాడు. ఇప్పుడు అప్పుడప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమని, బా ఆ రోజు పెళ్లి చేసుకోకపోతే ఎంత బాగుండు, వాళ్ళు చేసి మమ్మల్ని ఇలా చేస్తున్నాడు.